Welcome to GV Tech Talks podcast. శకుంతలాదేవి ఈ పేరు వినగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది ఒకే ఒక్క మాట హ్యూమన్ కంప్యూటర్. కదా. అవును. అంతులేని అంకెలని అవలీలగా లెక్కించే ఒక అద్భుతమైన మేధావి. కాని ఈరోజు మన చర్చ ఆమె గణిత ప్రతిభకు మాత్రమే పరిమితం కాదు. కరెక్ట్. మన దగ్గరున్న ఆధారాలను లోతుగా చూస్తే ఆ హ్యూమన్ కంప్యూటర్ అనే బిరుదు వెనక ఒక రచయిత్రి, ఒక సాహసవంతురాలు, తన కాలం కన్నా ఎంతో ముందున్న ఒక వ్యక్తిత్వం కనిపిస్తోంది. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే హ్యూమన్ కంప్యూటర్ అనగానే మనం ఆమెలోని మానవత్వాన్ని పక్కన పెడుతున్నాం. కేవలం ఆమె గణనా సామర్థ్యాలనే చూస్తున్నాం. నిజమే. కానీ మన ఉద్దేశ్యం ఆ అంకెల వెనక ఉన్న అసలైన శకుంతలాదేవిని అర్థం చేసుకోవడం. ఆ బాల్యం నుండి ప్రపంచ వేదికల వరకు ఆమె ప్రయాణం ఎలా సాగింది. ఆ కేవలం లెక్కలు చేసే మెదడు సమాజంలోని సున్నితమైన విషయాలపై అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే. అయితే ఆమె కథను మొదటి నుండి చూద్దాం. ఆమె పుట్టింది 1929 నవంబర్ 4న బెంగళూరులో. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో. కాని వాళ్ళ కుటుంబ నేపథ్యం చాలా భిన్నమైనది. అవును, ఆమె తండ్రి గుళ్ళో పూజారిగా ఉండాల్సిందే. కానీ ఆ వృత్తిని వదిలేసి సర్కస్ కళాకారుడిగా మారారు. బహుశా ఆ తిరుగుబాటు స్వభావమే శకుంతలాదేవికి కూడా వచ్చిందేమో. ఎందుకంటే ఆమె జీవితంలో సంప్రదాయాన్ని ధిక్కరించడం చాలాసార్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిభ బయటపడిన విధానం కూడా చాలా సాధారణంగా జరిగింది కదా. అవును, కేవలం 3 ఏళ్ల వయసులో తండ్రితో పేకాట ఆడుతున్నప్పుడు కార్డ్లను గుర్తుపెట్టుకునే ఆమె జ్ఞాపకశక్తిని ఆయన గమనించారట. అక్కడ మొదలైంది ఆమె ప్రయాణం. ఆశ్చర్యమేమిటంటే ప్రపంచాన్ని లెక్కలతో ఆశ్చర్యపరిచిన ఆమెకు సరైన పాఠశాల విద్య కూడా లేదు. అదే కదా ఆశ్చర్యం. నెలకి ₹2 ఫీజు. ₹2 ఫీజు కట్టలేక ఆమెను బడిమాన్పించారట. అంటే ఆమె ప్రతిభాత సహజసిద్ధమైనది. ఏ శిక్షణ లేకుండానే బయటకొచ్చింది. తండ్రి ఆమెలోని ఈ ప్రతిభను గుర్తించి సర్కస్ మానేసి తన కూతురుతోనే రోడ్ షోలు చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆమె కథ మలుపు తిరిగింది. ఒక సర్కస్ కళాకారుడి కూతురు వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయి నుండి 4 ఏళ్లు కూడా నిండకముందే మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇది కేవలం ఆమె ప్రతిభకు మాత్రమే కాదు, ఆమె తండ్రి దూరదృష్టికి కూడా నిదర్శనం. ఖచ్చితంగా ఒక చిన్నారిలోని అద్భుతాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. ఇక అక్కడి నుండి మొదలైన ఆమె ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఆమెను హ్యూమన్ కంప్యూటర్గా నిలబెట్టింది. ఆ గణిత విన్యాసాలు వింటే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. ముఖ్యంగా 1980లో లండన్లో జరిగిన సంఘటన. తప్పకుండా. అది ఆమె కెరీర్లో ఒక మైలురాయి. ఇంపీరియల్ కాలేజ్లో అక్కడి కంప్యూటింగ్ విభాగం వాళ్ళు ఆమెను పరీక్షించడానికి యాదృచ్ఛికంగా 2 13 అంకెల సంఖ్యలను ఎంచుకున్నారు. ఆ సంఖ్యలు 7686, 369, 774, 779 మరియు 2465, 099, 774, 579. వాటిని గుణించమన్నారు. ఈ సంఖ్యలను చదవడానికే మనకు సమయం పడుతుంది. అలాంటిది ఆమె కేవలం 28 సెకండ్లలో సమాధానం చెప్పారట. 28 సెకండ్లు. ఆ 28 సెకండ్లలో ప్రశ్నను వినడం, లెక్క చెయ్యడం, సమాధానం చెప్పడం అన్నీ ఉన్నాయి. అందుకే గదా 1982లో ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ఆ సంఘటన గురించి నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించేది ఆ 28 సెకండ్ల సమయం కాదు. ఆ సమయంలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం. అవును, అది కేవలం ఒక ప్రదర్శన కాదు. అప్పటికీ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. కంప్యూటర్లు మానవ మేధస్సును మించిపోతాయని చర్చ జరుగుతున్న కాలం. అలాంటి సమయంలో ఒక భారతీయ మహిళ లండన్లో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఒక యంత్రం కంటే వేగంగా తన మెదడు పనిచేస్తుందని నిరూపించడం అదొక చారిత్రాత్మక సంఘటన. నిజమే. ఇది వేగం గురించిన పోటీ కాదు, మానవ సామర్థ్యాల పునర్నిర్వచనం. ఇంకో సంఘటన కూడా ఉంది. 1977లో అమెరికాలో 201 అంకెల సంఖ్యకు 23వ మూలాన్ని కనుక్కోమని అడిగారు. అవును, ఆ లెక్క చెయ్యడానికి అప్పటి శక్తివంతమైన యూనివాక్ కంప్యూటర్కి ఒక ప్రోగ్రాం రాయాల్సి వచ్చింది. ఆ కంప్యూటర్కి ఎంత సమయం పట్టింది? దానికి 62 సెకండ్లు పడితే శకుంతలాదేవి కేవలం 50 సెకండ్లలో చెప్పారు. అంటే ఆ కంప్యూటర్ను తయారు చేసిన ఇంజనీర్ల కంటే ఆమె మెదడు వేగంగా పనిచేసిందనమాట. అవును,
ఇది చూసి ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ లాంటి శాస్త్రవేత్తలు ఆమె మెదడు పనితీరుపై పరిశోధనలు కూడా చేశారు. మరి ఆ పరిశోధనలో ఏమైనా తేలిందా? ఆమె మెదడులో ఏమైనా ప్రత్యేకత ఉందా? వాళ్లు ఆమె మెదడును స్కాన్ చేసి అనేక పరీక్షలు చేశారు, కానీ ఆమె మెదడు నిర్మాణం సాధారణ మనుషుల్లానే ఉందని తేల్చారు. అంటే ఆ రహస్యాన్ని వాళ్లు ఛేదించలేకపోయారన్నమాట. లేదు, ఆమె ప్రతిభ ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె ప్రతిభతో పాటు ఆమె ఆత్మవిశ్వాసం కూడా అసాధారణమైనది. కెనడాలో ఒక టీవీ షోలో బోర్డు మీద ఒక పెద్ద గుణకారం రాస్తుంటే ఆమె యాంకర్తో అన్నారట, సమాధానం ఎడమ నుంచి కుడికి రాయమంటారా లేక కుడి నుంచి ఎడమకా? ఆ ప్రశ్నలో ఎంత ధీమా ఉందో చూడండి. దానికి మరో ఉదాహరణ బీబీసీలో జరిగిన సంఘటన. ఒక షోలో ఆమె చెప్పిన సమాధానం తప్పు అని హోస్ట్ ప్రకటించారు. కాని ఆమె ఒప్పుకోలేదు. లేదు, నేను చెప్పిందే కరెక్ట్, మళ్ళీ చెక్ చేయండి అని పట్టుబట్టారు. చివరికి వాళ్ళు మళ్ళీ లెక్కలు చూస్తే బీబీసీ వాళ్ల లెక్కలోనే తప్పందు తేలింది. అవును, సాంకేతికత పొరబడచ్చు, కానీ నా మెదడు పొరబడదు అని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు. ఇంతటి వేగం, ఇంతటి ఖచ్చితత్వం చూస్తే ఆమెను ఒక యంత్రంలా ఊహించుకోవడం చాలా సులభం. కానీ ఇక్కడే ఆమె కథలో అసలైన మలుపు మొదలవుతుంది. ఖచ్చితంగా. ఆమె కేవలం అంకెలతో ఆగిపోలేదు. ఆ గణిత మేధస్సు వెనుకున్న మనిషి సమాజాన్ని కూడా అంతే పదునుగా గమనిస్తున్నారు. ఇక్కడే ఆమె వ్యక్తిత్వంలోని మరో అద్భుతమైన కోణం మనకు కనిపిస్తుంది. అదే ఆమె రచయిత్రిగా మారడం. ఆమె జీవితంలో మరో ఊహించని అధ్యాయం రాజకీయాలు. అవును, 1980 లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు. అది కూడా సాధారణమైన పోటీ కాదు. ఇద్దరు శక్తివంతమైన నాయకులపై పోటీ చేశారు. ఒకటి దక్షిణ బొంబై, మరొకటి తెలంగాణలోని మెదక్ నియోజకవర్గం. మెదక్లో ఆమె ప్రత్యర్థి ఎవరో తెలుసా? అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఒక స్వతంత్ర అభ్యర్థిగా దేశ ప్రధానిపైనే పోటీకి దిగారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఆమెకు రాజకీయ అనుభవం లేదు, పార్టీ మద్దతు లేదు. అయినా ఎందుకు పోటీ చేశారు? ఇది ప్రచారం కోసం కాదు, ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. నువ్వు లెక్కలు చేసుకో, నీకు రాజకీయాలెందుకు అనే ధోరణిని ఆమె అంగీకరించలేదు. అంటే ఎన్నికల్లో గెలవడం ఆమె లక్ష్యం కాకపోవచ్చు, కానీ ఆ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా నేను దేనికైనా అర్హురాలినే అని చెప్పాలనుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయి డిపాజిట్ కోల్పోయినా ఆమె ప్రయత్నం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడొక ఆసక్తికరమైన వైరుధ్యముంది. ఒకప్పుడు ఇందిరాగాంధీయే స్వయంగా శకుంతలాదేవిని భారతదేశానికి కీర్తిని తెస్తున్న రాయబారి అని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపైనే ఆమె పోటీ చెయ్యడం ఆమె స్వతంత్ర వ్యక్తిత్వానికి, నిర్భయత్వానికి ప్రతీక. ఆమె జీవితమంతా ఇదే కనిపిస్తుంది. ఒక పక్క గణితంలాంటి తార్కికమైన విషయం, మరోపక్క జ్యోతిష్యం, ఖగోళశాస్త్రంలాంటి విషయాలపై కూడా ఆమెకు లోతైన ఆసక్తి ఉండేది. వాటిపై పుస్తకాలు కూడా రాశారు. చాలామందికిది వైరుధ్యంగా కనిపించవచ్చు. కాని ఆమె దృష్టిలో ఇవన్నీ కూడా నమూనాలను, అంటే ప్యాటర్న్స్ను అర్థం చేసుకునే శాస్త్రాలే. అంకెలలో నమూనాలను చూసినట్టే గ్రహాల కదలికలలో, మనుషుల జీవితాలలో కూడా నమూనాలను వెతికారు. అంటే ఆమె మెదడు కేవలం ఒక క్యాలిక్యులేటర్ కాదు, ఒక నిరంతర పరిశోధన యంత్రం అన్నమాట. అవును, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించేది. ఆమె చాలా సరదా మనిషి కూడా. రంగురంగుల చీరలు, లిప్స్టిక్లు అంటే ఇష్టం. పిల్లనగ్రోవి కూడా వాయించేవారట కదా? అవును. అంతేకాదు, జూదం గురించి కూడా ఆమె 3 పుస్తకాలు రాశారట. కాని అవి ఎప్పుడూ ప్రచురితం కాలేదు. ఇది ఆమెలోని మరో అనూహ్యమైన కోణం. ఒకే జీవితంలో ఇన్ని పాత్రలు, ఇన్ని ఆసక్తులు, అద్భుతం. చివరికి 2013 ఏప్రిల్ 21న తన 83వ ఏట ఆమె మరణించారు. అవును, 2013 నవంబర్లో ఆమె 84వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ ఆమెను ఒక ప్రత్యేకమైన డూడుల్తో గౌరవించింది. అది ఆమె వారసత్వాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేసింది. ఇప్పుడు మొత్తం చర్చనొక్కసారి సమీక్షిస్తే మనకేమర్థమవుతుంది? ఆమె వారసత్వాన్ని మనం ఎలా చూడాలి? ఆ హ్యూమన్ కంప్యూటర్ అనే బిరుదు ఆమెకు న్యాయం చేసిందా? ఆహా, ఒక రకంగా చూస్తే ఆ బిరుదు ఆమె అసాధారణ ప్రతిభకు గొప్ప గుర్తింపు. దానివల్లే ఆమె ప్రపంచానికి పరిచయమయ్యారు. కాని మరో రకంగా చూస్తే ఆ బిరుదే ఆమెనొక పరిధికి పరిమితం చేసింది. అంటే అది ఆమెలోని లెక్కలు చేసే యంత్రాన్ని మాత్రమే చూపించింది. కరెక్ట్. కాని మన చర్చలో చూసినట్లు ఆమె ఒక రచయిత్రి, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఒక ధైర్యవంతురాలు. ఆ బిరుదు ఈ కోణాలన్నింటినీ కప్పివేసింది. నిజమే.
ఒకసారి ఆమె తన ప్రతిభ గురించి మాట్లాడుతూ, ఇది దేవుడిచ్చిన బహుమతి, నేను దీనికోసం ఏమీ చేయలేదు అన్నారు. కాని ఆమె జీవితం చూస్తే ఆ బహుమతిని కేవలం ప్రదర్శనలకు ఉపయోగించలేదు. దాన్ని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సామాజిక బాధ్యతతో ఎలా ఉపయోగించవచ్చో ఆమె చూపించారు. ఆమె జీవితం అంకెలతో మొదలై మానవ సంబంధాలు, సామాజిక న్యాయం వైపు విస్తరించింది. ఆమె కేవలం సమాధానాలు చెప్పలేదు. తన కాలం సంధించడానికి భయపడిన ఎన్నో ప్రశ్నలను ఆమె ధైర్యంగా అడిగారు. అవును. శకుంతలాదేవి జీవితం మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. అసాధారణమైన మేధస్సు అంటే కేవలం క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడమేనా? లేక అది మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషులను మరింత లోతుగా, మరింత కరుణతో అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుందా? మనం ఆలోచించాల్సిన విషయం అదే. సంఖ్యల ప్రపంచంలో అంత స్పష్టంగా చూడగల మనసు సమాజంలోని సంక్లిష్టమైన, సున్నితమైన విషయాలను కూడా తన కాలం కంటే ఎందుకంత ముందుగా చూడగలిగింది? బహుశా నిజమైన మేధస్సు అంటే సమాధానాలు కనుక్కోవటం మాత్రమే కాదు, సరైన ప్రశ్నలు అడగడం కూడా కావొచ్చు. శకుంతలాదేవి జీవితం దీనికొక గొప్ప ఉదాహరణ. ఆమె ఒక కంప్యూటర్ కాదు, ఆమె ఒక దిక్సూచి.